ప్రతి ముగ్గురు ఇండియన్ టెక్నోక్రాట్స్ లో ఒకరు తెలుగు వారు ఉంటారు. సో పెద్ద ఎత్తున తెలుగు కమ్యూనిటీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ లో వర్క్ చేస్తూ ఉంది అక్రాస్ ద వరల్డ్. సో వాళ్ళకి డైరెక్ట్ ఇంపాక్ట్ అనొచ్చు. అంటే ఇదైతే ప్రొక్లమేషన్ వచ్చిందో అంటే $1,00,000 వీసా ఫీస్ కింద కట్టేటువంటి ప్రొక్లమేషన్ డెఫినెట్ గా కూడా అది ఒకవేళ ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వస్తే గనక అది హ్యూజ్ ఇంపాక్ట్, డైరెక్ట్ ఇంపాక్ట్ ఐటీ సెక్టర్ పైన, ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ పైన పడుతుందని చెప్పొచ్చు. అయితే మేము అనుకునేది ఏంటిదంటే టాలెంట్ పైన ట్రంప్ గన్ను పెట్టినాడని చెప్పి అంటూ ఉన్నాం. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీలో మనం చూసుకున్నప్పుడు పెద్ద పెద్ద మెషినరీస్ ఏమి ఉండవు. ఐటీ ఇండస్ట్రీలో ఉండేది అంతా కూడా టాలెంట్ ఉంటుంది. సో బ్రెయిన్స్ అంటే టాలెంట్ పైనే ఒక ఐటీ ఇండస్ట్రీ రన్ అవుతూ ఉంటుంది. అయితే మనం స్టాట్స్ చూసుకున్నట్టయితే H1B వీసాస్ ఏ కంట్రీ నుంచి మనకి ఎన్ని వస్తున్నాయని చూసుకుంటే ఆల్మోస్ట్ 71.9% H1B వీసాస్ ఇండియా నుండే ఉంది. అదేవిధంగా 11.9% చైనా నుండి, ఇంకా కెనడా నుండి, ఇతర దేశాల నుండి 0.09% ఫ్రమ్ సౌత్ కొరియా, ఇట్లా. సో మెజారిటీ పోర్షన్ ఇస్ ఫ్రమ్ ఇండియా. అది కూడా ఇండియాలో ఐటీ సెక్టరే ఎక్కువ H1B వీసా ఇస్తూ ఉంటుంది. చాలా మందికి కూడా డ్రీమ్ ఉంటుంది ఐటీ సెక్టర్. అంటే ఒకటేమో వాళ్ళ పర్క్స్ లో ఒకటి డిఫైన్ చేసేది వాళ్ళ శాలరీ హైక్ అయితే, రెండో విషయం వాళ్ళ రోల్. అంటే నేను మేనేజర్ గా ఉన్నా, నేను సీనియర్ మేనేజర్ గా కావాలి, సీనియర్ మేనేజర్ అయిపోయిన తర్వాత అసోసియేట్ డైరెక్టర్ కావాలి, ఇట్లా రోల్ అంటే వాళ్ళ బ్యాండ్ లెవెల్. మూడో విషయం, అతి ఇంపార్టెంట్ విషయం డిఫైన్ అయ్యేది ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి డ్రీమ్ లో నాకు ఒక ఆన్సైట్ ఆపర్చునిటీ దొరికితే బాగుంటుంది కదా అనుకుంటారు. సో దానిలో ఎక్కువ మంది ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఆన్సైట్ ఆపర్చునిటీ. బికాస్ మనం కూడా 60 to 65% ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మనం యుఎస్ కి ఇస్తాం. సో అమెరికా డ్రీమ్స్ అన్నది ఆన్సైట్ ఆపర్చునిటీ వెళ్ళి అక్కడ వర్క్ చేయాలి కదా అనేటువంటిది మెజారిటీ ఆఫ్ ఎంప్లాయీస్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.